అంటే తాబేలు నిజానికి ప్రతి ఇంటిలో ఉండాలి. పండుకోరి జానవి పండుగ అని చెప్పిన మీరు నిద్రపోకుండా ఏం చూస్తారు ఫోన్లో? నిద్రపో, కళ్ళు మూసుకో. కథలు చెప్పేమన్నా. ఏం కథలు చెప్పాలి? మంచి దెయ్యం కథలు చెప్పు, నిద్రపోతా. ఏం కథలా? సరే డాడీ వద్దు డాడీ, దేవుని కథలు చెప్పు, మంచిగా రాజు కథలు. రాజు కథలా? డాడీ దయ్యం కథ, రాజు కథలు డాడీ, దయ్యం కథలు చెప్పు. దయ్యం కథలు మంచిగా చెప్తారు, మంచిగా నిద్ర వస్తుంది. దయ్యం కథలు ఏమవుతుంది నాకు? దయ్యం కథలు చెప్తే నిద్ర పట్టదు. రాజు కథలే చెప్పు డాడీ. దయ్యం కథలు చెప్పు, రాజు కథలు చెప్పు, దయ్యం కథలు. దయ్యం కథలు చెప్తా, సరేనా? సరే 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 చెప్పు. కప్పుకో, సరి పెడుతుంది, కప్పుకో. దయ్యం కథ కథ డాడీ దెయ్యం కథ ఎట్లుందో తెలుసా? అలా మొత్తం దెయ్యాలే ఉండాలి. హారర్ స్టోరీ చెప్పు డాడీ. ఓకే. ఏ జానవి, దయ్యం స్టోరీలు ఏమొద్దే, నీకు వర్షం పడ్డప్పుడు భయం అవుతుంది నీకే. డాడీ నువ్వు రాజు కథలు లేపు. అరే పిచ్చిరానా, నేను రాత్రిపూట వాషము పొద్దుగల 5 గంటలకు పోతా. డాడీ దయ్యం కథలు చెప్పు. సరే ఓకే. ఇగో ఫస్ట్ ఈరోజు దయ్యం కథ చెప్తా, రేపు రాజు కథ చెప్తా, సరేనా? పడుకోరు. ఈరోజు ఫస్ట్ వెళ్ళలేదు, రేపు నువ్వు, సరే? వద్దు పడక స్టార్ట్ చేద్దాం. సరే ఇప్పుడు మంచి దయ్యం కథ చెప్తా, జాగ్రత్తగా వినండి, సరేనా? ఆ రోజు అంటే రేపు అమావాస అన్నంగా ఈరోజు ఒక ముసలాయన రాత్రి వాష్రూమ్ వచ్చింది. ఆయనకు ఏం చేసిండు? చెంబు పట్టుకొని బయటికి పోయిండు. డాడీ వాష్రూమ్ ఇంటనే ఉంటా కదా డాడీ, బయటకు వచ్చిన ముసలాయన. ఆయనకు ఆ రోజు నైట్ చెంబట్టుకు వచ్చింది, అందుకే చెంబట్టుకొని పోయిండు బయటికి. చెంబట్కనా? చెంబట్క అంటే డాడీ? చెంబట్క అంటే ఇది, అర్థమైందా? అందుకే నైట్ చెంబులో నీరు పట్టుకుని పోయిండు కాబట్టి చెంబట్టుక పోయిండు. చెంబు పట్టుకపోతే చెంబట్క, మరి బకెట్ పట్టుకపోతే? ఓ పిచ్చిదాన్ని, అది కూడా తెలియదు నీకు. చెంబట్కని పోతే చెంబట్క, బకెట్ పట్టుకొని పోతే బకెట్ అట్క, బకెట్ పట్టుకొని పోతే బకెట్ అట్క, అది కూడా తెలియదు నీకు. ఓహో, అది కాదు మళ్ళా కూసారి అవన్నీ మీకు ఎందుకు అని మీకు మంచి స్టోరీ చెప్తా, చెప్పు. నైట్ 12 గంటలకు, రేపు అయితే అమావాస, ఆయన చెంబట్టుకొని పోయి పొలం కాడికి పోయిండు. చెంబు పక్కన పెట్టిండు, కూసున్నాడు. దూరంకేంచి సప్పుడు. ఏం సప్పుడు అడుగు? ఏం సప్పుడు? గజ్జల్ సప్పుడు. ఎవరిది? ఎవరు లేరు కదా అక్కడ. ఆయనకు ఏం అర్థమవుతలేదు. ఆయనకు కూర్చుండు, ఇంటుండు, సౌండ్ వినిపిస్తుంది, గల్ 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 గల్. వెనకాల తిరిగి కూర్చుండు, ఏం లేదు. అయినా మళ్ళీ అట్లనే సౌండ్ వస్తుంది. ఇద్దరు ఏం చేసింది, ఆయన పక్కన చెంబు ఉండే కదా, సరే ఇంటికి పోదామని చెప్పేసి చెంబు కడుక్కుందామని చెప్పేసి చెంబు చూస్తే చెంబు లేదు. చెంబు ఎక్కడ పోయిందని మొత్తం నింకుతున్నాడు. తర్వాత చెంబు చెప్తున్నా అదే. నెక్స్ట్ ఇంతసేపు దయ్యం కథలు వద్దను. ఇంట్రెస్టింగ్ ఉందా? ఇప్పుడు అసలు స్టోరీ ఇప్పుడు ఉంటుంది చూడు. ఇక వెనకాల తిరిగి చూస్తే చెంబు లేదు. అరే నా చెంబు ఎక్కడ పోయింది, నా చెంబు ఎక్కడ పోయింది అని చెప్పేసి అటు ఇటు చూస్తాడు. ఏం అర్థమవుతలేదు. కడుకోనికనేమో నీళ్ళు లేవు. ఏం చేయాలి? ఇక అప్పుడు ఇక ఆయన లోపల శ్యాంజనేయం అనుకుంటుండు. ఇక మెల్లగా ఆయన ముందు పోతుండు. వెనకకి వచ్చి చప్పలా చేతేసిండు.
చేయి దయ్యంగానే ఆయన ముసలోనికి చెమటలు పడుతున్నాయి. వెనకలు తిరిగి చూద్దామా భయం అవుతుంది. ఇక వెనకలు తిరిగి చూస్తారేడు. ఇక వెనకాల చేతి ఏమో ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అంటుంది. చేతు ఉస మీద తిందిగా అట్లా ఇగో ఇట్లా ఇట్లా అంటుంది. ఈడ కనిపిస్తుంది చేతు కనిపిస్తుంది. వెనకాల తిరిగి చూద్దామా భయం అవుతుంది. ఏం చేయాలి అని చెప్పేసి మెల్లగా సప్ప వెనకాల తిరుగుతాడు. ఇక వెనకాల తిరగగానే మాయమైపోతుంది. టైం చూస్తే టైం 12 అవుతుంది. అంటే అప్పటికి అమావాస్య వచ్చేసింది. ఇక అమావాస్య ఎంటర్ అయింది. అమావాస్యకు దయ్యాలు తిరుగుతాయి. అప్పుడు ఇక ముసలికి భయం అయితే అజ్జయ్యరు అమావాస్య వచ్చింది కదా ఇక దయ్యాలు తిరుగుతాయని చెప్పేసి ఏం చేయాలి అర్థం కాక అక్కడిక్కడ చూస్తాడు. ఆయన మెల్లగా ఇట్లా నడుస్తుంటాడు. చప్పని ముంగట వచ్చేస్తుంది దయ్యం. పెద్ద పెద్ద కళ్ళు, ముక్కు, నోరు ఇట్లా పోతుంది ముక్కు ఇట్లా ముక్కుంటది. అంటది రా అంటది. ముక్కు మొత్తం చిన్నగా ఉంది. ముక్కు నాటి మొత్తం ఇట్లా బయట పెట్టిండు. ఇక దాని ఎంటికలు ఇంత పెద్దగా ఉన్నాయి. తెల్ల చీర కట్టుకుంది. ముసలోనికి ఏమో భయం అవుతుంది. ముంగటుంది ముసలోని ముంగట. ముసలోని కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతున్నాయి. ఏం చేయాలి అర్థమవుతలేదు. అప్పుడు ముసలుడు అయినా ధైర్యం చేసుకుండు. భయపడితే దయ్యాలు ఎప్పుడైనా సరే మనం భయపడినాం అనుకో అవి ఇంకా భయపెడతాయి. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా దయ్యాలు కనిపించినప్పుడు దయ్యం వచ్చిందంటే ఏంది ఎవరు అని తిట్టాలి కొట్టాలి దయ్యాలని. ముసలుడు ఏం చేసిన గుర్తుకొచ్చి ఏయ్ ఎవరే నువ్వు ఇడికెందుకు వచ్చినావు అన్నాడు ముసలుడు. అప్పుడు దయ్యం ఏం చేసింది, అమ్మాయి ముసలుడు నన్నే భయపెడుతుందని చెప్పేసి ఏం లేదు నేను నీకోసం వచ్చినా నువ్వు నేను అడిగింది ఇస్తే నీకు నేను మస్తు పైసలు ఇస్తా అని దయ్యం అంటది. అప్పుడు ముసలోడికి అర్థమైపోతుంది దయ్యమే అని అనుకుంటాడు. ఈ దయ్యం ఏదో నన్ను మాయమాటలు పెట్టి నన్ను తీసుకోదాం అనుకుంటుంది అని అనుకుంటాడు. అయితే పైసలు తీసుకున్నాడు డాడీ. ముసలోడికి తెలుసు కదా ఆమె దయ్యమే అని. పైసలు తీసుకుంటే మన మింగి తినేస్తుంది. అందుకని చెప్పేసి దీన్ని ఎట్లా మాయమాటలు చెప్పాలని చెప్పేసి ఏం చేశాడు, ఈ దయ్యం అని ముసలాయనకి దయ్యం అని అర్థమైందంటే దయ్యం తినేస్తుంది. ఇక అంటే దయ్యం కాదు అని ముసలోడు యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు దయ్యం ముంగట దయ్యాలు మాట్లాడతాయి డాడీ. దయ్యాలు మాట్లాడతాయి. అవి మనిషి లోపల ఈట పోతాయి. నీ లెక్క కావాలంటే నీ లెక్క ఈట వచ్చేస్తుంది దానికి వేషం. అంటే ఎవరు రూపం కావాలో దయ్యం రూపం వచ్చేస్తుంది. అందుకే రాత్రి పూట మనం ఎప్పుడు ఒంటరిగా పోవద్దు. అందుకంటారు పెద్దోరు రాత్రి అయితే బయటికి పోవద్దని. అందుకే మీరు ఎప్పుడు నైట్ పూట బయటికి పోవద్దు. అర్థమైందా? ఇంకొకటి దయ్యాల సినిమాలు చూసినా దయ్యాలు పట్టుకుంటాయి మనని. అందుకే మీరు అప్పుడప్పుడు దయ్యం సినిమా పెట్టు అంటారా. అందుకే ఇంకోసారి దయ్యం సినిమాలు పెట్టు అనొద్దు. సరే పెట్టు అంటే మిమ్మల్ని ఇటు దయ్యం పట్టేసుకుంటుంది. సరేనా? ఇంకోసారి దయ్యం సినిమాలు చూడొద్దు. ఇప్పుడు కథ స్టార్ట్ చెప్పాలనా? అయితే ముసలోనికి దయ్యం అని తెలియదు కదా. ఇక సరే దాన్ని వెనకాల రా అని చెప్పేసి ముసలోని చెయ్యి ఇట్లా పట్టుకుంటే ముసలోనికి భయం అవుతుంటుంది. ఏడు తీసుకుపోతుందని భయపడితే తినేస్తుంది. భయపడకుండా గట్టిగా ఉన్నాడు అట్లనే. ఇక పట్టుకొని గుంజుకోతుంది రా అని గుంజుకోవుతుంది. ముసలుడు ఏమో ఏడికి అని అడుగుతుండు. ఏడికైతే నీకెందుకు రా నెంబడరా అంటుంది. ఇక ముసలుడికి భయం అవుతుంది. ఇక ముసలుడు ఏం చేసిండు, అమ్మా ఈరోజు అమాస నన్ను తీసుకుపోయి చంపేస్తుంది అని చెప్పేసి ఏం నేను అర్థం కాక పక్కనే ఒక యాప చెట్టు కనిపిస్తుంది. ఇక యాప చెట్టులో దేవుడు ఉంటాడు కదా, తెలుసా మీకు? తెలుసు. యాప చెట్టు నీమ్ ట్రీ తెలుసు. మనము గుడికాడ యాప చెట్టుకు పూజ చేస్తాం, బొట్లు పెడతాం. అందుకే యాప చెట్టు దేవుడు. అంటే యాప చెట్లు దేవుడు ఉంటాయా డాడీ? యాప చెట్టులో దేవుడు ఉంటాడు. ఓహో, యాప చెట్టులో దేవుడు ఉన్నాడంట డాడీ. అది ఏ దేవుడు? యాప చెట్టులో దేవుడు ఉంటాడు. ఏ దేవుడు? దేవతలు ఉంటారు ఎవరయ్యా. అయితే ఇక ఆయనకు పోయేటప్పుడు యాప చెట్టు కనిపిస్తుంది.
ఇక కనిపించగానే అమ్మా యాప చెట్టు కనిపించిందని చెప్పేసి యాప కొమ్ము ఉంటుంది కదా, ఆ కొమ్ము ఇట్లా ఇరుస్తాడు. ఇరిచి ఆ కట్టె తీసుకొని దయ్యంని కొడతాడు. ఇక యాప చెట్టు దేవుడు కదా, ఆ కట్టెదాన్ని కొడితే దయ్యం భయం అయితే ఉంటుంది. ఇక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, మనము చింత చెట్ల కింద ఉండొద్దు. చింత చెట్టు అంటే చింతపండు ఉంటుంది కదా, చింతపండు చెట్టు మీద దయ్యం ఉంటుంది, యాప చెట్ల దేవుడు ఉంటాడు. అర్థమైందా? అందుకే చింత చెట్ల కిందికి మధ్యాహ్నం పూట పోవద్దు అని చెప్పేసి మన తాతలు అమ్మమ్మలు చెప్పేటోళ్ళు. మేము మీకు చెప్తున్నా ఇప్పుడు, చింత చెట్ల మీద దయ్యం ఉంటుంది, ఎప్పుడు చింత చెట్ల కాడికి పోవద్దు. సరేనా? ఏం చేసిండు, కట్టె పట్టుకుని యాప చెట్టుది ఇరగొట్టి దాని ముడ్డి మీద పొట్టా 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 కొట్టిండు. ఇక కొట్టిన దయ్యము అబ్బో 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 అనుకుంటా పారిపోయింది. ఇక అప్పుడు అంటే ఇంకోసారి నా దగ్గరకు వచ్చినావు అనుకో, నీ 2 పిర్రలు వాస్తాయి అంటాడు. అప్పుడు దయ్యం ఉరుకుతుంది, అమ్మో వద్దు నేను రాను అనుకుంటా పారిపోతుంది. ఇక అయిపోయింది ఏం కదా. ఇది స్టోరీ, అర్థమైందా? ఇంకోసారి దయ్యాల స్టోరీ టీవీలో పెట్టుకోవద్దు. ఏమైనా టీవీలో పెట్టుకుంటే ఏమవుతుంది, యాప చెట్లు ఎవరుంటారు, అది స్టోరీ పండుకోరియా. ఇంకోసారి దయ్యం స్టోరీ వినొద్దు, దయ్యం కథలు చూడొద్దు, పండుకోరి. జై శ్రీరామ్ అనుకోరి, జై శ్రీరామ్ పండుకోరియా.